లైవ్ షోకి తిరిగి స్వాగతం. పగిలిన అద్దం విరిగిన మనసు అతుక్కోవని, అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసే అవకాశం లేదంటూ మంత్రి హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 19% మంది మాత్రమే అవునని, 81% మంది కాదంటున్నారు. ఈ అతిథులు పరిచయం శ్రీ గోన్ ప్రకాష్ గారు, శాసనసభ మాజీ సభ్యులు, ఆర్టీసీ మాజీ చైర్మన్, శ్రీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మహబూబాబాద్ లోక్సభ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శ్రీ రామకోటయ్య గారు, బీజేపీ సీనియర్ నేత, శ్రీ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, 20 సంవత్సరాల మాజీ చైర్మన్, అలాగే మాజీ ఎంపీ కూడా. ఇక పుష్కరాలు ముగిశాయి, ఘనంగా రెండు వైపులా కూడా ఘనంగా జరిగాయి. మొత్తం మీద అయితే గణాంకాలు మాత్రం కాస్త ఆశ్చర్యంగాను కాస్త వెరైటీగా కూడా కనపడతా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలు కలిపి కూడా 8.5 కోట్ల జనాభా లేకపోతే మొత్తం రెండు రాష్ట్రాలు కలిపి 11 కోట్ల జనాభా గోదావరి స్నానాలు చేసినట్లుగా తేల్చారు. ఇక పుష్కరాల ఏర్పాట్లు వీటన్నిటికి సంబంధించి మొత్తం మీద స్థూలంగా పుష్కరాలపై మరి నిజంగానే 11 కోట్ల మంది స్నానాలు చేశారా? ప్రభుత్వాలు ఇట్లాంటి లెక్కలు ఎందుకు ఇస్తున్నాయి? అక్కడ జనాభా మొత్తం దాదాపుగా అక్కడ స్నానం చేసినట్టు ఇక్కడ రెట్టింపు స్నానం చేసినట్టు, దాదాపు రెట్టింపు లేకపోతే ఇంకొంచెం 1/4 ఎక్కువ చేసినట్లుగా ఇక్కడ ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ప్రకాష్ గారు చెప్పండి, ఈ లెక్కల మీద మీరేమంటారు? పుష్కరాల ఏర్పాట్లు, వ్యవహారం మొత్తం మీద ఎవరు బాగా సక్సెస్ఫుల్గా చేయగలిగారు, ఎవరు ఇద్దరు బాగా సక్సెస్ఫుల్గా చేయగలిగారా? ఈ లెక్కలు ఎందుకు, ఈ లెక్కల వల్ల జనం మీద ఏమైనా ప్రభావం పడుతుందా? ఈ ఓట్లు కూడా ఇవన్నీ ఓట్లుగా మారే అవకాశం ఏమైనా ఉంటుందా? అసలు ఓటర్స్ కాదు కదా సార్, పాపులేషన్ కంటే కూడా ఎక్కువ చెప్తున్నారు కదా. తెలంగాణలో నేను అనుకుంటున్నా 360, 370 విత్ పాపులేషన్. దాంట్లో ఒక 11%, 12% ముస్లిమ్స్ తీసేస్తే ఇప్పుడు రెట్టింపు అంటే మీరు అన్నట్టుగా డబుల్ కంటే 100% కంటే ఎక్కువ చెప్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి ఏదైతుందో మహారాష్ట్ర కానీ, అటు బార్డర్ ఆఫ్ ఆదిలాబాద్ బార్డర్ చూసినా, అటు ఛత్తీస్గఢ్ చూసినా కూడా ఏదైతుందో ఎంత వచ్చినా కూడా వచ్చే జనమే లేదు. ఇప్పుడు మనము ఈ టోల్ గేట్లు కానీ వచ్చిన వెహికల్స్ ను, ట్రైన్స్ ను, బస్సులు లెక్కేసుకున్నప్పుడు ఏదైతుందో పాపులేషన్ అంతా కూడా వచ్చిన అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నట్టే రాజకీయ నాయకులు ఈ మంత్రివర్గం అనేది, మంత్రులు అనేది, వ్యవస్థ అనేది రాజకీయ నాయకులు. ఇదేం ప్రెసిడెంట్ రూల్లా జరిగిన విషయం కాదు. రాజకీయ నాయకుల పార్టీలకు ఏదైతుందో 100 ఎకరాల్లో పెట్టినామని చెప్పి 25 లక్షలని, ఎకరానికి 8,000 వస్తారు. నిజాం కాలేజ్ 8,000 సార్, మెజర్మెంట్ ప్రకారం 8,000. గ్యాప్ లేకపోతే గ్యాప్ లేకపోతే కూర్చుంటే 8,000. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ ఏదైతుందో మాక్సిమం సైడ్ గ్రౌండ్ కలుపుకొని కూడా ఏదైతుందో 65-70 పడుతుంది. అటువంటిది ఏదైతుందో 2 లక్షల జనం వచ్చిండ్రు, మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయని చెప్పడము. అట్లే మన పరేడ్ గ్రౌండ్స్ మీటింగ్ లో కూడా 20 లక్షల పైన వచ్చిందని. అదేదైతుందో 75-80 ఎకరాలు లేదు, డయాస్ గియాస్ తీసేసి దీన్ని ఏదైతుందో అతిగా చేసి చూపడము. ఒకటి అరేంజ్మెంట్స్ మాత్రం ఏదైతుందో బ్రహ్మాండంగా చేశారు. దానికి తగ్గట్టు ఏదైతుందో యంత్రాంగానికి కూడా ఏదైతుందో శ్రమ తీసుకున్నారు. వాలంటీర్ ఆర్గనైజేషన్ అక్కడ రాజమండ్రిలో దాన్ని మనం విమర్శించడం కాదు, కానీ ముఖ్యమంత్రి గారు విఐపి ఘాట్ కనుక పోయి వెళ్లేది ఉంటే ఆ సంఘటన జరిగే అవకాశం లేదు. పొరపాటు జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉండే అవసరం లేకుండే 12 రోజులు. దీన్ని ఏదైతుందో రాజకీయంగా క్యాచ్ చేసుకునే చూసే అవకాశాన్ని ఏదైతుందో ఇది పద్ధతి కాదు. ఇదేదైతుందో 2000 గతంలో జరిగింది. ఇంత భారీ ఎత్తున కానీ పబ్లిసిటీ కానీ ఈవెన్ మీడియాలు కూడా అప్పుడు ఉన్నాయి. తర్వాత ఏదైతుందో గవర్నమెంట్ కానీ అక్కడ కూడా అసలు ఎక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడ ఇన్వాల్వ్మెంటే కనిపించలేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక ఎక్స్క్లూజివ్గా దేవాదాయ శాఖకు పెద్ద పనే ఉండదు. అటువంటిది అవుతుంది. ఈ పుష్కరాలు 12-13 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు దేవాదాయ శాఖ మంత్రి క్లోజింగ్ లో కానీ తర్వాత ఈ 12 రోజులు వేరే పాలన సాగకుండా ఇదే జరపడం మంచిదేనంటారు. ఇది మంచి పద్ధతి కాదు. అది ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండడం కానీ ఏదైతుందో అన్ని ఏర్పాట్లు అక్కడి నుంచి మంత్రివర్గం అంతా ఉండడం కానీ మాత్రం తప్పు. ఆ సంఘటన జరగడం వల్ల అక్కడ ఉండడం తప్పితే, లేకపోతే ఏదైతుందో అక్కడ మంత్రివర్గ సమావేశం కానీ ఇంత కాన్సన్ట్రేషన్ కానీ జరిగే అవకాశం లేకుండే. ఏది ఏమైనా రెండు ప్రాంతాల్లో జరిగింది. మ్యాక్సిమం 8.5-9 కోట్లు అంటే రెండు ప్రాంతాలు కలిసి ఏదైతుందో 50% లెక్క పెట్టుకున్నా ఒక 3.5-4 కోట్లే రెండు ప్రాంతాలు కలిసిపోయిన తప్పితే వీళ్ళు లెక్కలు చూపేది మాత్రం అది శుద్ధ అబద్ధం. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ మీటింగ్లకు చెప్పడము, రాజకీయంగా హైప్ క్రియేట్ చేయడం, స్నానాలు చేశారేమో ఏమున్నా కూడా ఏదైతుందో ఇది మంచి పద్ధతి. ఏది ఏమైనా రెండు ప్రాంతాల్లో కూడా సంఘటన తప్పితే చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. కేంద్రం కూడా దానికి సహాయ సహకారాలు ఇచ్చింది, ఫండ్స్ ఇచ్చినాయి. ఏదైతుందో ఏర్పాట్లు కూడా ఏదైతుందో బాగానే జరిగాయి. మోడీ గారు ఇద్దరు మధ్య ఎందుకు లేని రాలేదేమో ఎవరంటారు? ప్రధాని మోడీ గారు. రైట్, సీతారాం నాయక్ గారు చెప్పండి, మీరు కూడా ఘనంగా వెళ్ళి స్నానం చేసి వచ్చారు.
పుష్కర స్నానం చేసి వచ్చారు. ఏంటి 6 కోట్ల మంది గోదావరి తెలంగాణ ప్రాంతంలో ఎట్లా స్నానాలు చేశారు, ఏమి లెక్కలు, ఎందుకు ఇట్లా లెక్కలు చేస్తారు? ప్రభుత్వాలు అసలు ఎందుకండి ఈ లెక్కల మీద ఎక్కువ ఆధారపడతాయి? ప్రభుత్వం విడుదల చేసింది అఫీషియల్ గా, ఇది వచ్చింది పేపర్ల నిండా వచ్చింది, పేపర్లు వచ్చింది. అఫీషియల్ గా ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి గారు అనౌన్స్ చేశాడు. నేను అనౌన్స్ చేసి 6.4 అది 6.4 పెద్ద ప్రకటన. ఈ ప్రాంతానికి పుష్కరాలంటే కొత్త, మీరు ఇది గమనించాలి. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు అసలు పుష్కరాలు అంటే ఏందో నిర్వహించేటువంటి పద్ధతి తెలియదుగా. ఎక్కడైనా పోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు భద్రాచలంలో మళ్ళీ అది ఆంధ్ర నుంచి వచ్చి స్నానం చేసేవాళ్ళు గతంలో. ఆ పద్ధతి మన దగ్గర లేదు. అందులో మేము కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందని పెద్దలు అంటున్నారు. 50 కోట్లు ఇచ్చారు. ఆ రోజు అడిగితే వెంకయ్యనాయుడు గారు ఒకరే అన్నారు, మీ దగ్గర ఎవరు స్నానాలు చేస్తారా, మీకు దీని గురించి తెలియదు. అరే 11 మంది ఎంపీలం పోయి రిక్వెస్ట్ క్యాజువల్ ఎట్లయితే సార్ అది? ఇప్పుడు మీరే ఇట్లా అంటే ఎట్లా? ఇప్పుడు డబ్బు మనకి ఇవ్వలేదు ఈ ప్రాంతానికి, మేము పోయి అడిగితే మీ దగ్గర ఎక్కడ ఉంటారు సార్ జనం, మీకెందుకు, ఏదో ఇచ్చిందే ఎక్కువ అనలేదు కానీ ఇచ్చాం కదా ఒక 50 కోట్లు అన్నాడు ఆయన. మేము 2-3 సార్లు దాని మీద అక్కడ పర్సనల్గా పోయి ఆయన వారిని కలవడం జరిగింది. కొత్త ప్రాంతం ఒక 600 కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టారు తెలంగాణకు సంబంధించి. మేము కూడా ఊహించలే. ఇప్పుడు అది నేను 6 కోట్లు వస్తుందా 7 కోట్లు అన్నది కానీ నేను దానిలో గణాంకం చేయలేదు. కానీ నేను ఉన్న దగ్గర మా దగ్గర ఒక ఘాట్లోనే 20 నుంచి 25 లక్షలు ఇది రామనగూడెంలో చేశారు. ఇవంటే చిన్న చిన్న ఘాట్స్, ఒక వరంగల్కి సంబంధించి. ఓకే. దాని తర్వాత మంగపేట దగ్గర, మల్లూరు దగ్గర 3 చోట్ల ఆ ప్రాంతంలో ఉండేది ఉంటే బాగానే భారీగా వీళ్ళ గణాంకాలు ఏంటంటే ఈసారి ఏం చేసినట్టంటే వచ్చినటువంటి వెహికల్స్ అని ఒక 2 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ పెట్టి ఫ్రీ బస్సులు పెట్టాం. ఓకే. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ రాకూడదు, ఎవరికి అక్కడ వరకు నడవలేరు అనేది పెట్టి వారికి సౌకర్యం లోపల ఈ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి కొత్తది కనుక మాకు ప్రిస్టేజ్గా తీసుకున్నాం. సారే కూర్చున్నాడు. అది అంటే అనుభవం ఉంది. మేడారం 1 కోటి జనాభాతో ఒక జాతర చేసినటువంటి అనుభవం ఉంది కనుక దాన్ని వీళ్ళందరూ ముందే కూర్చున్నారు. మేము కూడా సమీక్షలో కూర్చుని చెప్పినాం, ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా కావాలని చేసాం. ఘాట్లు కట్టేండ్రు. ఏదో అనేక సంవత్సరాల తర్వాత ఆ గోదావరి పుణ్యం అది రుణం తీర్చుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చింది. 1-2 సార్లు మునిగిరా, 4 సార్లు మునిగిరా. ఇప్పుడు నేను ఎంత ఏపీ వాళ్ళు ఏమైనా 5 కోట్లు చెబుతారేమని మీరు ముందుగానే 6 కోట్లు అట్లేదండి. భద్రాచలంలో ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తారు. భద్రాచలం లెక్కలు ఎక్కువ వస్తారు, ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తారు. ఇంకా ఇప్పటికి కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి భద్రాచలం మీరు రోజు చూశారు. ఒక 20 అది ఎక్కడ చూసినా ఘాట్లని నిర్దేశిత ప్రదేశాల్లో కూడా కాకుండా బయటికి వెళ్ళి కూడా వాళ్ళు స్నానం చేయడం జరిగింది. సో దేనికి అది అనాలి. సరే ఏమైనా గణాంకం ఎట్లా అధికారికంగా మరి ఎవరు ఇచ్చారో తెలియదు కానీ కేసీఆర్ గారు దాన్ని రోజుకు రోజు మానిటర్ చేస్తే అక్కడ జరిగినటువంటి సంఘటన విన్న తర్వాత మనం అందరం బాధపడ్డా. 29 మంది ప్రాణాలు పోవడం అంటే నాట్ జోక్. ఇక మళ్ళీ దీన్ని ఏదో పోటీతత్వం అనుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో చక్కగా నిర్వహించుకోవడం బెస్ట్. మాకు మేడారంకు ఉపయోగపడుతుంది. రేపు ఫిబ్రవరిలో ఈ అనుభవం 1 కోటి 20 లక్షలు ఒకటే దగ్గర చేయాలి. దానికి 3 నెలల ముందే మేము అన్ని ముందే ప్రయత్నం చేస్తూనే ఉంటాం కనుక ఈసారి ఇంకా దాన్ని కొంచెం కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో చేసుకోవాలి. పుణ్యం తెలంగాణ ప్రభుత్వానికి బాగా వచ్చిందా? పుణ్యం కానీ నేను ముందే చెప్పాను, ఎన్నిసార్లు మునగండి, ఎంత వస్తే అంతే వస్తుంది అన్నా కదా. ఇప్పటికి అదే మాట్లాడాను. మనకు భక్తి ఉండాలి, మనకు పద్ధతితో చేస్తాం కానీ దాన్ని కొన్నిసార్లు ఇప్పుడు మొన్న ఏమైంది, ఇప్పుడు భక్తి ప్రాణాంతకం కాకూడదు కదా. మనిషి తొక్కడం ఏంటి, అది దారుణం. అది ఇప్పుడు అందుకోసం నేను ఏమంటున్నానంటే నువ్వు ఎంత చేసినా నీకు ఎంత రావాలో అంతే వస్తుంది భక్తి. అది మనం ముందు కనబడేది కాదు, ఎక్కడ రాసి లేదు అది. అందుకోసం భక్తుని ఆ రోజు చనిపోయిన రోజు తెల్లారి కూడా అన్నాను, కొంచెం సంయమనం పాటించాలి. ఆ పోలీసులను నెట్టుకోపోవడం, హంగామా చేయడం, అక్కడ పెడితే అక్కడ ఏముందని దునకడం, అటువంటి పద్ధతి రాకుండా ఇది పోటీతత్వం ఎప్పుడు 2 రాష్ట్రాలు పెట్టుకోకూడదు సార్. కానీ పోటీతత్వం పెట్టుకోకూడదన్నా కూడా ఉంది కదా. ఎందుకు దేంట్లో మీరు అక్కడ ట్విన్ టవర్స్ అంటే ఇక్కడ ట్విన్ టవర్స్ అంటున్నారు, ఇక్కడ ట్విన్ సిటీస్ అంటే అక్కడ ట్విన్ సిటీస్ అంటున్నారు. ఎట్లా మంచి దాంట్లో పోటీ పడండి సార్, మంచి దాంట్లో పోటీ పడి ఎదిగితే తప్పే ఉన్నది. విమర్శలకు దావియకుండా పోటీ పడితే బాగుంటది అని నేను ఆ రోజు అంటున్నా. ఎప్పటికీ అదే మాట్లాడి నేను సార్ దగ్గర మాట్లాడినాడు కూడా మాట్లాడినా కేసీఆర్ దగ్గర. కానీ ఆయన మనోభావం అయితే అట్లా లేదు సార్. మీరు ఇది కూడా కనిపించాలి. ఇప్పుడు కేసీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు చేస్తే కేసీఆర్ గారు ఇవాళ ఎక్కడైతే కూర్చున్నాడో ఆ పీఠం మీద దానికి కొంత త్యాగాలు ఉన్నాయి. ఓకే, దానికి త్యాగాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎట్లా వచ్చింది ప్రభుత్వం,
కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదనేటువంటి ఒక కోపంతో వాళ్ళు అటు వైఎస్ఆర్కి ఒక 2-3% పోయింది. అటువంటప్పుడు ఆ స్థాయిలో ఎవరు ఒకరినొకరు విమర్శించుకునేటువంటి అవసరం లేదు. ఒక మంచి అవకాశం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు కనుక దాన్ని ఆయనకు బలమైన ప్రతిపక్షం ఉంది సార్ అక్కడ. అది గమనించకుండా ఇంకా తెలంగాణ గురించి ఈ మళ్ళీ అతికి అవసరం ఉంది. ఇవి కొంత మాలాంటి వాళ్ళకి ఎట్లంటే కొంత ఇరిటేషన్ను ఎమోషన్లో వచ్చేస్తాం. ఎందుకు నీకు ఆ భావన ఎందుకు వస్తుంది అంటే తినమరిగిన జంతువుకి ఆ రుచి అట్లా ఉండాలనా? ఏంది అసలు నీ ఉద్దేశం ఏంటి? ఇవే కదా. ఇప్పుడు దాని మీద కేసీఆర్ గారు 100 మాట్లాడతారండి. నేను ముందే చెప్పి ఆయనతో పెట్టుకుంటే మసులతో చేయిలో పెట్టినట్టే ఉంటుంది, వేళ్లలో పెట్టినట్టే ఉంటుంది. ఒక దాన్ని తీసుకొచ్చి ఉన్న దాని మీద ఇంకా ఎందుకు ఆశ? ఏమైనా రావాల్సినవి ఉంటే తీసుకోపోండి రాష్ట్రం నుంచి, ఎవరు వద్దంటున్నారు? కానీ ఇటువంటి మాట్లాడి ఎదుటి వాళ్ళను ప్రోక్ చేసేటువంటిది మాత్రం అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు అది మంచిది కాదు. 2 రాష్ట్రాలు బాగుపడాలంటే మంచి దాంట్లో పోటీ పడదాం, ఒకరొకరు సహకారం. వాళ్ళు అంటారు వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వీళ్ళు అంటారు. చెప్పండి ఇప్పుడు ఇది ఎవరు ఇట్లా మీకు ఎన్ని వాళ్ళ ఎగ్జాంపుల్స్? కేసీఆర్ రెచ్చగొట్టింది ఏందో ఒక 2 చెప్పండి. తెలంగాణ నుంచి ఆంధ్రను అనవసరంగా చంద్రబాబు రెచ్చగొట్టిన విషయం ఉంది చెప్పండి. రైట్, ఓకే. రామకోట గారు మీరు చెప్పండి. నేను పుణ్యాలు మోడీ గారు రాకుండానే జరిగిపోయినాయి. ఇక్కడ మోడీ గారు వస్తారా లేకపోతే ఇంకోళ్ళు వస్తారా అనేది కాదు. ప్రజలకి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది పుష్కరం. ఆ పుష్కరంలో జరిగేటువంటి విధానం, దాని గురించి ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైనటువంటి మనోభావాలు, బ్రహ్మాండమైనటువంటి మనోభావాలు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అయినాయి. 2 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. ఇక్కడ 600 కోట్లు, అక్కడ 1400 కోట్లు ఖర్చు పెట్టారు. 1450 కోట్లు, అక్కడ 1450 కోట్లు, 1650 కింద. ఓకే, కేంద్ర ప్రభుత్వం అందుకని కేంద్ర ప్రభుత్వం అక్కడ 100 కోట్లు ఇచ్చింది, ఇక్కడ 50 కోట్లు ఇచ్చింది. అందుకంటే ఎక్కువ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎక్కువగా ఇచ్చింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇద్దరు కూడా అద్భుతంగా నిర్వహించారు. యాక్చువల్గా కేసీఆర్ ఇదేంటంటే ఒక మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసింది. ఏ విధంగా అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, మనం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జలం ప్రజలకి అనుబంధంగా ఉండడం కోసం చేసినటువంటి ఇద్దరు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరు కూడా ఒక చోట చదువుకున్నటువంటి స్కూల్లో, ఇద్దరు ఒక కోచింగ్ సెంటర్లోనే తరఫీదు పొందినటువంటి వాళ్ళు. అందుకని వీళ్ళకి జనాన్ని క్యాచ్ చేయడంలో ఉన్నటువంటి క్యాపబిలిటీస్ చాలా ఉన్నాయి. అందువల్ల ఇంతకుముందు వాళ్ళు నేర్చుకున్న పాఠాల ద్వారా వాళ్ళు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో జనాల యొక్క హృదయాల్ని తీసుకున్నారు. రేపు పొద్దున మంచి నవ తెలంగాణ అభివృద్ధి, బంగారు తెలంగాణ అభివృద్ధికి కానీ, అటుపక్క ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి కానీ ఇద్దరు కూడా ఏంటంటే ప్రజల్ని ఒక రకమైనటువంటి ఒక హిస్టరీ, ఒక దీనిలో పుష్కరాలతో స్వర్ణాంధ్ర, ఇక్కడ బంగారు తెలంగాణ. అందుకని ఎందుకంటే ఈ వచ్చినటువంటిది ఏదైతే ఉందో, మనసులో ఏదైతే ఉందో, మన రాష్ట్రంలో మనకు మంచి నది ఉంది, దీనికి సంబంధించినంత వరకు నీరంతా వచ్చి అక్కడ చేరుతుంది. గోదావరికి ఉపయోగం లేకుండా పోతున్నాయి నీళ్లు. వాటిని వాడుకోవాల్సిన అవసరం ఆంధ్రదేశానికి ఉంది. అదేవిధంగా తెలంగాణలో నుంచి కూడా కొంత 200 కిలోమీటర్ల ప్రాంతంలో గోదావరి ప్రవహిస్తుంది. ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఇక్కడెక్కడ ఉందనే దానికోసం ప్రజలందరూ కూడా మమేకమయ్యి దీంట్లో వెళ్ళారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క మనిషి వాళ్ళ జేబులో నుంచి ఒక 1000-1500 రూపాయలు తీసి ఖర్చు పెట్టారు. ఈ సందర్భంగా ఏం జరుగుతుందంటే ఈ 7 కోట్లు 8 కోట్ల, ఇప్పుడు మీరు చెప్పినట్టు 11 కోట్లు వచ్చింది. 11 కాదయ్యా, 5 కోట్ల మంది, 5 కోట్ల మంది జేబులో నుంచి ఒకళ్ళు 1500 తక్కువ లేకుండా ఖర్చు పెట్టారు. ఓవరాల్ గా చూసుకుంటే కారులో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు మామూలుగా బస్సులో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 1500 రూపాయలు చొప్పున తీసి ఖర్చు పెట్టుకుంటే కనుక ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే దరిదాపుగా 2 రాష్ట్రాల మీద కలిపి 7500 కోట్ల రూపాయలు ప్రజలు జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టారు. అంటే మన రాష్ట్రంలో ఏదైనా నిర్మించుకోవాలి అంటే కనుక ప్రజల దగ్గర నుంచి, బ్లాక్ మనీ అంటే విదేశాల్లో దాచిందే బ్లాక్ మనీ కాదు, మన దేశంలో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంచుకున్న కూడా బ్లాక్ మనీ. అందువల్ల ప్రజలు కూడా మమేకమయ్యి మన రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం మనం కొంత చేయడానికి అవకాశం ఉందనే ఆలోచన కనుక చేస్తే ఇద్దరు కూడా ఆలోచన ఏంటంటే ఇద్దరు రాజకీయంగా ఇద్దరు మాట్లాడుకున్నా కూడా ఇద్దరు ఆలోచనలు బాగుంటాయి. మీరు అన్నట్టు ఇందాక ట్విన్ టవర్స్ అక్కడంటే ఇక్కడ ట్విన్ టవర్స్ అని, లేకపోతే అక్కడ నేను అభివృద్ధి చేస్తున్నానంటే ఇక్కడ ఐటీ కోసం నేను డెవలప్, ఈ విధమైన ఆలోచన ఇద్దరికీ ఉంది. అందువల్ల ఇద్దరు కూడా ఈ రాబోయే రోజుల్లో ఆవేశకావేశాలు మరిచి, మన నాయక్ గారు ఇందాక చెప్పారు ఏంటంటే ఆవేశకావేశాలు మరిచి రాష్ట్ర అభివృద్ధి మీద ఇకనైనా ఈ పుష్కరాలతో మీ ఇద్దరు మనసులో ఉన్నది ఒక్కసారి మీరు మునిగారు కాబట్టి మీరిద్దరూ ఆ 2 విషయాలని మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తే బాగుంటుంది. కేంద్రాల నుంచి రావాల్సిన విషయాల్లో మేము సహకారం అందించడానికి సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణకి సంపూర్ణ సహకారం మేము అందిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా కావాల్సిన విధంగా చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అందువల్ల ఈ పుష్కరాల్లోనే మనకు లక్కీగా రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి
మన పుష్కరాలతో ఈ సంబంధం లేదు, 12 సంవత్సరాల దాకా మళ్ళీ రాష్ట్రంలో అడుగు పెట్టిన విధంగా వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి అదో సంతోషంగా ఉంది. మధ్యలో రాహుల్ గాంధీ గారికి ఎందుకు చుట్టారు దీన్ని? రాహుల్ గాంధీ ఎందుకంటే మనం పుష్కరం కింద పుష్కరాల్లో వాళ్ళ అమ్మ వచ్చింది, ఈ పుష్కరాల్లో ఆయన వచ్చాడు, దీంతో అనంతపురంలో కాలు పెట్టాడు. ఇంకా మళ్ళీ దరిదాపుగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసి ఆయన వెళ్ళినటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మొన్న తెలంగాణలో వచ్చాడు, అందరూ పునీతులు అయిపోయారు, ఆయన ఒక్కడే పునీతుడు కాలేదు కదా, కాదు. మీరు ఈ మాట అన్నారు కాబట్టి సరదాగా మాట్లాడారు. పాపాలు చేసిన వాళ్లే మునుగుతారా లేక పుణ్యం కోసం మునుగుతారా? దాంట్లోంచి మునిగొస్తే పుణ్యం అయిపోతా, చేసిన పాపాలన్నీ పోతాయా? ఇది చెప్పండి. పాపాలు పుణ్యాలు పోతాయనే ఇప్పుడు మన రాష్ట్రంలో 2 కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసు ఒకటి ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఈ 2 కేసులు పాపాలు పోతాయా లేకపోతే వస్తాయా? రాజకీయంగా జరిగేటువంటి కోణానికి ప్రజలకు జరిగేటువంటి పుణ్య కోణాలకి రెండింటికి కనుక లింక్ ఏమిటి తేడా ఏమిటి? మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గురించి చెప్పమన్నా? రాహుల్ గాంధీ రాజకీయం కాదు పుష్కరాలు అనేది 12 సంవత్సరాలు. రాహుల్ గాంధీకి పుష్కరానికి ఎందుకు లింక్ పెట్టారు మీరు? 12 సంవత్సరాలు నేను అడుగుతున్నది, మీరు చెప్పారు కదా అని, అందుకని నేను అడిగా. రాహుల్ గాంధీ ఇప్పుడు ఇక్కడ ఈ కేసులు వచ్చేసరికి రాజకీయం అంటున్నారు తెలివిగా. ఎందుకంటే మీ వీక్నెస్ మీకు అది మాట్లాడాలంటే మేమేం తప్పు చేసాం? తప్పు చేసామా? మా పార్టీకి ఏమన్నా మచ్చ ఏమన్నా ఉందా? ఏ విధంగా 2 పార్టీలతో మీకున్న ఇబ్బంది ఇచ్చే మీరు మాట్లాడారు. ఇబ్బంది లేదు. మాకు ఒకే ఒక విషయం ఉందండి, మాకు కాంగ్రెస్ రహితమైనటువంటి వాళ్ళు ఎవరున్నా సరే మాకు మిత్రులే. కేసీఆర్ మాకేం శత్రువు కాదు, అదే విధంగా మాకు చంద్రబాబు కూడా శత్రువు కాదు. మాకు మిత్రపక్షం ఏముంది? మిత్రపక్షం అంటే ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో రోజువారీ సమస్యలు తీరుస్తామా ఏంటి? అదేమి కాదు. రైట్. నల్గొండ నుంచి రామారావు గారు లైన్ ఉన్నారు. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం సార్. మీరు ఒక దయచేసి మాత్రం సార్, ఒకటి సార్ నా బాధ ఏంటంటే రైతుల గురించి చేర్చారు సార్. రైతులకి రుణమాఫీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏం లేదు సార్. చెప్పిన వేరే వాళ్ళ ఇంటికి కార్యక్రమాలు అంటారు కానీ అవన్నీ మార్చిపోవా అంటే అవన్నీ మొత్తం మారిపోదా పరిస్థితి సార్? పుష్కర స్నానాలతో అవన్నీ పుణ్యం అయిపోవా అంట? ఎట్లా అయిపోతుంది సార్? రైతులు బాధ అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారు సార్, అప్పులు పాలైపోయి. ఒక్కరు కూడా రుణమాఫీ గురించి మాట్లాడరు, ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడరు. రైతులు సార్ రైతు ఏమి చేస్తారు? వర్షాలు లేవు, పరిస్థితి ఈ విధంగా ఎంతసేపు పుష్కరాలు అని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. రైతుల గురించి మా ప్రభుత్వం మాత్రం ముందు చర్య తీసుకోవాలి సార్. కేసీఆర్ గారు చెప్పండి ప్లీజ్ సార్. ఇంకోటి సార్, కేసీఆర్ కూడా మాట ముందు వస్తే మేము ఆకాశం మీద కడతాం, పోలీస్ స్టేషన్లు కడతాం, హైదరాబాద్ అంటే కానీ ఎంతసేపు ఉన్న రైతుల గురించి మాట్లాడేది సార్. ఆయన రైతుల గురించి మాట్లాడినట్టు సందర్భాన్ని బట్టి మాట్లాడతారులే, ఆయనైనా ఈయన సందర్భాన్ని బట్టి మాట్లాడతారు కదా. మీ డిమాండ్ కరెక్ట్, మీ డిమాండ్ ఎవరు పట్టట్లేదు. బట్ తెలంగాణ రాష్ట్రం రాగానే మేము ఆల్రెడీ కేసీఆర్ గారు ఇన్పుట్ సబ్సిడీ మాది కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఉన్న ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం, తర్వాత హాఫ్ సబ్సిడీ ఇచ్చారు, మిగతాది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇస్తా ఉన్నాం. మీరు అందరినీ కట్టగట్టి ఏం చేయలేదు కేసీఆర్ గారు అంటే ఎట్లనండి? ఇవాళ ఉద్యోగ జాతర అని 15,000 ఉద్యోగాలు ఏది అనుకున్నామో అది చేస్తా ఉన్నాం. ముట్టిగానే మీరు అందరినీ కలిపి మాట్లాడకండి, చేయకపోతే స్పెసిఫిక్గా చెప్పండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి సబ్సిడీ ఇచ్చారు. అప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఎలక్షన్ వచ్చి అయిపోయిన తర్వాత, ఆ తర్వాత కూడా వ్యవసాయ ఇప్పుడు ఇంకా 25% ఉంది, దాన్ని 4 రోజుల్లో విడుదల చేస్తున్నారు. రైట్. తులసిరెడ్డి గారు చెప్పండి. రామకోటయ్య గారు ప్రస్తావించారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. 2003లో గత పుష్కరాల సందర్భంగా సోనియా గాంధీ గారు అనంతపురంకి వచ్చింది వాస్తవమే. దాని తర్వాత వచ్చేసి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అప్రతిఘాతంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే రాహుల్ గాంధీ వచ్చారు, ఇంకా రాబో 10 సంవత్సరాల పాటు ఎలక్షన్ లేవు కదా, మీరు రావాలన్నా ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ ఉంటే అప్పుడు 2003 వచ్చింది, 2004లో ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు 2019లో వస్తాయి, ముందే వస్తాయి, ఎప్పుడు వచ్చినాయి కానీ ఈయనుంటే ఇంకా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వారి ప్రకారంగా. ఇక రెండవది, మహాకవి వేమన వచ్చేసి ఒక పద్యం చెప్పాడు. ఒక్కసారి నీటిలో కోనేట్లో కానీ లేకుంటే నదిలో కానీ మునుగుతానే పుణ్యం వచ్చేటి కంటే నిరంతరము దాంట్లో ఉండే చేపలకు కప్పలకు ఎంత పుణ్యం రావాలో అంటాడు. అంతే కదా మరి. ఇంకా మూడవది వచ్చేసి గరికపాటి నరసింహారావు గారు కూడా ఈ లోపల చెప్పారు, ఇది మొత్తం పుష్కరం వచ్చేసి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కాకుండా ఇది ఒక స్థాన ప్రధాన కార్యక్రమంగా జరిగిపోయింది అనేది ఆయనే. రాజకీయ ప్రధానం కాదా, స్థాన ప్రధానమేనా? సంస్కృతి ప్రధానం కాకుండా స్థాన ప్రధానం కార్యక్రమం. స్నానం చేస్తేనే మొత్తం సంస్కృతి ఓవరాల్ గా ఇద్దరు చంద్రుల మధ్య ఇది ఒక, వారు ఎంత కాదనవునా
ఒక ప్రచార ఆర్భాటంగా సాగిపోయింది ఇది. గతంలో సమైక్యాంధ్రలో 28 కోట్లు ఖర్చు పెడితే 2003లో ఇప్పుడు ఇక్కడ 1600 కోట్లు, అక్కడ 600 కోట్లు. అంటే ఏపీలో 1600, ఇక్కడ 600. అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి 25 కోట్లు. 25 కోట్లు 100 కోట్లు అన్నారు. లేదు 28 కోట్లు సార్. ఇక్కడ సార్. తర్వాత రెండవది ఇక్కడ లేదు కదా, ధర్మపురి మీకు తెలియదు. ఏదైనా వెళ్ళారు చంద్రబాబు, నా గుర్తు చంద్రబాబు గారు కూడా డబ్బు చెప్పండి, స్థాన కట్టాలి ఇక్కడ సార్. అప్పుడు ఏం లేదు కదా, ఏదైనా మినిమం ఏదో ఇచ్చి నడిపేది అంతే. అక్కడ రావాలన్నప్పుడు ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి ఉందా లేదా చూసుకోరు నాయక్ గారు. స్నానం చేయాలనుకున్నప్పుడు భద్రాచలం డబ్బులు మరి 25 కోట్లు ఆడబెడితే ఇక్కడ 5 కోట్లు పెట్టలేదు కదా. కాదు ప్రభుత్వాలు సదుపాయాలు ఏర్పాటు చేయడం వరకు ఓకే, కానీ తులసిరెడ్డి గారు అన్నట్టు ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది? ప్రజల డబ్బు కదా. రాజమండ్రిని కూడా ఇప్పుడు పరిపూర్ణంగా అప్గ్రేడ్ చేశారు. యాక్చువల్ గా ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఒక విధానంలో ప్రదేశాన్ని తీసుకుంటే ఆ ప్రదేశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ రైలింగ్స్ కానీ రాబోయే పర్యాటకంగా కూడా బాగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా అభివృద్ధి చేశారు. పుష్కర్ ఘాట్లు పర్మనెంట్ గా ఉంటాయని మీరు ఏమైనా హామీ ఇస్తారా? నేను అనేది మీరు ఒక చూడండి, ఏదైనా ఎందుకంటే ఆల్రెడీ నాసిరాక్ కాదు కదా, చంద్రబాబు గారే ఈ పనులు సరిగా జరగలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు కదా. మేము పని చేయడం కాదు, భాషలు వెళ్తే అక్కడ బురద ఉందని భక్తులు గొడవ చేశారు కదా. అట్లా తర్వాత ఓవరాల్గా ఖర్చు పెట్టడం ఒకటి, ప్రచార ఆర్భాటము, దానికి తోడు ప్రచార ప్రసార స్థానాలు అప్పటికంటే ఇప్పుడు కొంత ఎఫెక్టివ్ గా ఉండడం కూడా ఒక కారణం. సరే, ఏది ఏమైనప్పటికీ జనాలు కృషి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జనాలు బాగా వచ్చారు, అంతవరకు వాస్తవం. కానీ ఆకాశంలో నక్షత్రాలు అంటే నేను చెప్పొచ్చు, ఆ విధంగా వచ్చేసి ఊరికే కోట్లు జనాలు బాగా వచ్చారు అంతవరకు ఉంది. మామూలుగా వారు చూసుకున్నారు. ఏంటి ఎందుకు ఇంత ఎక్కువ మంది చెబితే, ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఎక్కువ చెబుతారు, నీళ్ళు ఎక్కువ చెప్పారో ఏమో అదేమో తెలియదు, కానీ అక్కడ 5 కోట్లు ఏంటి, ఇక్కడ 6 కోట్లు ఏంటి, అసలు సాధ్యమేనా? ఎందుకు లెక్కలు ఎక్కువ చెబుతారు తులసిరెడ్డి గారు? మీరు ఇంతకుముందు లెక్కలు, ఈ 20 సూత్రాల లెక్కలు కూడా మీరు చాలా చేశారు కదా. దానివల్ల ఏమైనా అడ్వాంటేజ్ వస్తుందా? దానివల్ల వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది దానివల్ల అడ్వాంటేజ్ రాదు, ఏమి రాదు. ఇది ఓవరాల్ గా వచ్చేసి నాకు తెలిసి 8.5 కోట్లు అనుకుంటే, దాంట్లో ముస్లింస్ క్రిస్టియన్స్ లో చాలా ఇక్కడ జలంతో ముస్లింస్ కి క్రిస్టియన్ సంబంధం లేదు తులసిరెడ్డి గారు. నిన్న ముస్లింస్ స్నానం చేయలేదా? జలంతో అనుబంధం అనేది మీకన్నా ముందే చెప్తున్నాను, 1%, 2% అని చెప్పేసి కూడా చెప్తున్నాడు మీరు చెప్పక ముందే. అంటే ఓవరాల్ గా వచ్చేసి దగ్గరుండే ప్రాంతాలు, ఇప్పుడు గోదావరి జిల్లాల నుండి ఒక 30-40% పోయింటారు. ఇది ఇప్పుడు కడప, చిత్తూరు ఆ ప్రాంతం నుండి నాకు తెలిసి 5% కూడా పోలేదు. మా ఊర్లోనే నాకు తెలిసి దాదాపు 35,000 జనాభా ఉన్నారు. 35,000 జనాభా ఉన్నారు వేంపల్లెలో. నాకు తెలిసి ఒక 100 మందో, ఒక 500 మందో, మ్యాక్సిమం 1000 మంది కానీ ఎక్కువ పోయినారు. ఆ విధంగా వచ్చేసి ఓవరాల్గా నాకు తెలిసి ఒక మిగతా వాళ్ళు కూడా విదేశాల నుండి, మిగతా రాష్ట్రాల నుండి కొంత వచ్చింటే అక్కడ ఇక్కడ కలిసి ఒక 1.5 ఉండొచ్చు. అయినా అది కూడా మంచి సంఖ్య, తక్కువ సంఖ్య కాదు. దాని గురించి ఓవర్ లెక్కలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే మేము బాగా చేసామని చెప్పడం కోసం ఏంది గొడవ? ఏది బాగా చేసి 27 మంది చనిపోయినాక ఇంకా బాగా చేయడం ఏంది? ఈక్వల్ వ్యాపించి అంటే అదంతా కుట్రని ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నట్టున్నారు కదా. బీజేపీ మంత్రి గారు కూడా ఏదో కుట్ర ఉన్నట్టుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళే చేసిన వాళ్ళు కుట్ర అయితే ఏమన్నా, బీజేపీ వాళ్ళే చేసిన వాళ్ళు కుట్ర. బీజేపీ వాళ్ళు కుట్ర చేసిన ఎందుకు అలా జరుగుతుందని ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ పొడుచుకోవడానికి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ప్రచార దురద వలన ఆయన వచ్చేసి విఐపి గట్టుకోకుండా నేను కూడా సామాన్యులతో కలిసి స్నానం చేస్తుందని చెప్పేసి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాని కోసము, తర్వాత టెలిఫిల్మ్ చేసుకోవడము, ఆడ 2.5 గంట పెట్టడము, సడన్ గా గేట్ వదలడము. మరి ఆ బోయపాటి శ్రీనివాస్ నేను లేను అక్కడ, అసలు రోజే లేను రాజమండ్రిలో అంటున్నారు కదా ఆయన. బోయపాటి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు వాస్తవము, అది చేసేది వాస్తవము. కాబట్టి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ గురించి మాత్రం చెప్పారు, అది వాస్తవేనా? 1.5-2 గంటల సేపు ఆయన గేట్ వచ్చేసి క్లోజ్ చేసి సడన్ గా వచ్చేసి తీయడము, కొంత అక్కడ పోవడము, ఎంత వాస్తవం. ఆయన ఉద్దేశపూర్వకంగా కాకుండా గానీ, ఉద్దేశం కాదు కానీ కారణం మాత్రం డెఫినెట్ గా వచ్చేసి ఆయనే కారణం. ఆయన ఇంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన మదనపడ్డ పద్ధతిని బట్టి చూస్తే ఆయన తప్పు అక్కడ జరిగిందని అనుకున్నారు. ఇక దాన్ని ఊరికే పాపం ఆయన తప్పు అని తెలుసుకొని ఇన్ ఫ్యూచర్ లో ఇంకో 4 తెలంగాణ జరిగితే కేసీఆర్ గారు బాధపడరా?
ఇది ఎవరైనా బలపడ్డ బాధ ఏంటంటే ఎవరైనా- ఎవరైనా 29 మంది ఈ రాష్ట్రంలో అంటే మనుషులు తప్పు జరిగి- చచ్చిపోతే తప్పు ఒక సీఎం వచ్చి ఆయన మామూలుగా చెబుతున్నప్పుడు నేను సపోర్ట్ చేయట్లేదు. వాస్తవానికి ఒక విషయం చెప్తున్నా, ఇదే విషయం కనుక మీకు రాష్ట్రంలో ఎక్కడో చిన్న ఒక అమ్మాయి అనూష అనే అమ్మాయి లేకపోతే ఒక ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, కేసీఆర్ గారు కుటుంబ సమేతంగా ఎందుకు వెళ్ళారు చెప్పండి. అలాంటిది 29 మంది అయితే మీరు ఆయన మొదలుపడ్డాడు కాబట్టి ఆయనే దానికి బాధ్యత వహించాలి, ఇలాంటివి మాట్లాడకూడదు. రాజకీయం క్లియర్ గా ఉండాలి. ఎవరు వహించాలి? బాధ్యత ఆయనే వహించాలి. కేసీఆర్ గారు బాధపడ్డ విధానాన్ని బట్టి చెప్తున్నాను. అవును, నేను అదే అంటున్నా కదా, అయినా బాధ్యత వహించాలి. అంటే దీని వల్ల ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహించక్కర్లేదని బాధపడ్డ విధానాన్ని బట్టి ఆయనే బాధ్యత వహించాలి. ఆయన పాజిటివ్ గా చంద్రబాబు గారిని పాపం ఏముందో అయిపోయింది కదా అని ఆయన పాజిటివ్ గా అసలు ఆయన కలిసి వస్తలేదు సార్. మళ్ళీ ఎలక్ట్రిక్ అది ఒకటి షాక్ వచ్చి 5-6 వెహికల్ కాలి ఆ రోజు ఇది అయింది. అక్కడ ఏదో ఒకటి జరుగుతా ఉంది. నల్గొండ నుంచి పద్మారావు గారు అనంతపురం నుంచి. పద్మారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అంగరంగ వైభవంగా చాలా చక్కగా జరిగిన అయితే ఇక్కడ డబ్బులు వృధా అవుతున్నాయి అని చెప్పేసి అనడం, అంటే డబ్బులు వృధా అవుతున్నాయంటే ఈ రోజున భక్తి అనేది వ్యాపారం అయిపోయింది సార్. 100%. ఎవరేం చేసినా వేదన చేసినప్పుడు ఒక పూజ చేయాలంటే 10 రూపాయలు కట్టాలి, 100 రూపాయలు కట్టాలని చెప్పేసి చేసుకుని దాని మీద డబ్బులు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున భక్తి అనేటువంటి ఒక వీక్నెస్ తీసుకుని ప్రయత్నాలు చెప్పేటోళ్ళు చెప్తున్నటువంటి మాటలు, ముఖ్యంగా మీడియాలో ఇప్పుడు వస్తున్నటువంటి పొద్దున 6 గంటలకి లేచి 10 గంటల 7-9 గంటల వరకు ఇదంతా చూసేసరికి వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చి భక్తిభావం అనేటువంటి ప్రజలకు పెరిగిపోవడం వల్ల భక్తి అనేటువంటి వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు భక్తులు అనేటువంటి వాళ్ళకి రక్షించుకునేటువంటి బాధ్యత పాలకులపై ఉంది కాబట్టి అలా ఆటోమేటిక్ గా చేస్తున్నారు. ఇంకో రెండోది ఏంటంటే ఇప్పుడు చనిపోవడం అనేది దాని గురించి ఒక నిమిషం బాధ్యత తప్పకుండా ముఖ్యమంత్రి వహించాలి. అయితే తులసిరెడ్డి గారి గురించి చెప్పినట్టు ఆయనదే బాధ్యత అంటున్నారు. మరి ఉత్తరాఖండ్ లోపల ఇక్కడ వ్యక్తులే చనిపోతున్నారు. హైదరాబాద్ లో ఇక్కడ హిమాచల్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయలే. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడగలే ఆయన వెళ్ళిపోమని చెప్పి. ఒక దుర్ఘటన జరిగింది సార్, దానికి ఖచ్చితంగా బాధ్యత హెడ్ వహించారు. కానీ అప్పుడు ఇది తులసిరెడ్డి గారు ఏ పార్టీలు ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెంటనే డిస్మిస్ చేయాలని చెప్పేసి మా నిండు ప్రాణాలు 30 ఆ ముఖ్యమంత్రి ఏమైనా ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ వీలిపోయారు ఆయన. ఇదేందండి పర్సనల్ గా ఉన్నాడు. ప్రజలు కూడా దీన్ని అబ్జర్వ్ చేశారు. ప్రజలు కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎటు తేల్చుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ బట్ ఓవరాల్ గా దుర్ఘటన జరగడం బాధాకరమైనటువంటి విషయం. రైట్. ఇక పగిలిన అద్దం విరిగిన మనసు అతుక్కోవని 2 రాష్ట్రాలు మళ్ళీ విలీనం కాబోవన్న మంత్రి హరీష్ రావు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 28% మంది అవునని 72% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఫోన్ ట్యాపింగ్ పరిణామాలపై చర్చ.